ఎయిమ్స్ మంగళగిరి న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో అధునాతన స్పెక్ట్ సిటీ సౌకర్యం మరియు హై డోస్ థెరపీ వార్డును ప్రారంభించింది. గౌరవనీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ చేతుల మీదుగా ఎయిమ్స్ మంగళగిరి ఈ రోజు న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో అత్యాధునిక గామా కెమెరా, స్పెక్ట్ సిటీ మరియు హై డోస్ థెరపీ వార్డును ప్రారంభించడంతో రోగుల సంరక్షణను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన గామా కెమెరా, స్పెక్ట్ సిటీ అనేది ఒక ఉన్నత స్థాయి డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ సిస్టమ్. ఇది వివిధ అవయవాల ఫంక్షనల్ ఇమేజింగ్ ను సాధ్యం చేస్తుంది. ఈ అత్యాధునిక సాంకేతికత 30కి పైగా రకాల స్కాన్ల ద్వారా వ్యాధిని ముందుగానే ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడుతుంది. తద్వారా సకాలంలో వైద్య జోక్యం చేసుకోవడానికి మరియు మెరుగైన క్లినికల్ ఫలితాలను సాధించడానికి వీలవుతుంది. సుమారు 10 కోట్ల రూపాయలు వ్యయంతో సమకూర్చుకున్న అధునాతన పరికరాలు ఉన్నప్పటికీ ఈ సంస్థ సమానమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి దృఢంగా కట్టుబడి ఉంది. The nuclear medicine to treat the oldest cancer patient. So, state of the Andhra Pradesh and neighboring state, we are very fortunate to have this development in the nuclear medicine, and today we are able to inaugurate this SPECT CT, and that is a very good one, and this is one of the world-class equipment and one of the latest equipment we have. And our nuclear medicine SOD will explain you about this equipment. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చాలా అరుదుగా ఉంటుంది. ఇది రోగ నిర్ధారణకి రోగ నిర్మూలనకి చాలా ఉపయోగకరమైన డిపార్ట్మెంట్. అందులోనే గవర్నమెంట్లో చాలా తక్కువ వాటిలో ఉంటుంది. మేము చేసే స్కాన్స్ ప్రైవేట్ స్కాన్స్ పోలిస్తే దాదాపు 10%, 20% ఛార్జెస్ ఉంది. చాలా తక్కువ ఛార్జెస్తో చేయబడుతుంది. మేము హాస్పిటల్ ఇచ్చిన సపోర్ట్కి, డైరెక్టర్ సార్కి, ఎంఎస్ఆర్కి ఇచ్చిన సపోర్ట్తో డిపార్ట్మెంట్ పూర్తిగా స్టార్ట్ చేయగలిగాము. చాలా ఎయిమ్స్ కంటే కూడా మనం చాలా ముందు స్టార్ట్ చేసిన ఎయిమ్స్ కంటే కూడా చాలా ముందు అడ్వాన్స్గా మనం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తెప్పించగలిగాము. అవన్నీ ఇన్స్టాల్ చేయించగలిగాము. ఇప్పుడు న్యూక్లియర్ మెడిసిన్ కంప్లీట్ డిపార్ట్మెంట్ డెవలప్ అయిందని చాలా ఆనందంగా. ఇది ఎంత కాస్ట్ అవుతుంది? 10 కోట్ల రూపాయలు అవుతుంది. మొత్తం న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో దాదాపు 33 కోట్ల ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేయించగలిగాము. ఒకటి పెట్ సిటీ ఉందండి, మోస్ట్ అడ్వాన్స్డ్ పెట్ సిటీ. ఆంధ్రప్రదేశ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ పెట్ సిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ గామా కెమెరా మన దగ్గర ఉంది. హైడోస్ థెరపీ కూడా మన దగ్గర ఉంది. ఐడెన్ 130 హైడోస్ థెరపీ కూడా మన దగ్గర ఉంది. ఈ పెట్ స్కాన్ వచ్చేసి ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ యూజ్ అవుతుందండి. క్యాన్సర్ పేషెంట్స్కి స్టేజింగ్ చేయగలిగేది మనం పెట్ స్కాన్ ద్వారానే స్టేజింగ్ చేయగలుగుతాము. ప్లస్ గామా కెమెరా వచ్చేసి మనకి ఏదైనా ఒక ఆర్గాన్ కానీ ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ కానీ ఎలా పనిచేస్తుందని రోజు మిగిలిన స్కాన్స్లో మనం వాటిలో ఏమైనా నిర్మాణాత్మకమైన చేంజెస్ ఉన్నాయో మనం ఫీల్ అవుతాం. కానీ న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్లో మనం ఏమన్నా వాటి పనిచేసే తీరులో ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి చాలా ముందుగా పసిగట్టాలి. న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్ మోస్ట్ సెన్సిటివ్. చాలా తొందరగా రోగ నిర్ధారణ అనేది న్యూక్లియర్ మెడిసిన్తో జరిగింది. అలాగే ట్రీట్మెంట్ కూడా మనకి మిగిలిన పార్ట్స్కి రేడియేషన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా కణం బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మిగిలిన కణాలకు కూడా రేడియేషన్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మిగిలిన పార్ట్స్ రేడియేషన్ చాలా తక్కువ. మీ పేరు సార్? అంటే డాక్టర్ శరత్ కుమార్ అండి, ఇన్ఛార్జ్ చూడండి.